హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అండి వంకాయ కూర రెసిపీ అండి. తిరగమూత అండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, చాయపప్పు, ఎండుమిరపకాయలండి అన్నీ కలిపేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ హడావుడి అయిపోతుందని కలిపేసుకున్నా. ఇదిగోండి పోపులో వేస్తున్నానండి. పోపు ఎర్రగా వేగాలండి. ఇదిగోండి వంకాయ కూరలోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తరుక్కుని పెట్టుకున్నానండి. అలాగే వంకాయ ముక్కలు ఉప్పు వేసండి. ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో వేస్తే కండర రాకుండా ఉంటాయండి. కండర రావండి. అయితేనండి కండర వచ్చేసి చేదుగా ఉంటాయండి. బాగుండదు, కూర బాగుండదు. పోపు అండి చక్కగా ఎర్రగా వేగాలండి. ఇదిగోండి చక్కగా ఇలా ఎర్రగా వచ్చినాయండి. ఎర్రగా వస్తే బాగుంటుందండి. పోపేనండి దేనికైనా టేస్ట్. పోపు సరిగ్గా వేగలేదనుకోండి బాగుండదు. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పోపు వేసానండి. పసుపు కూడా వేసానండి. అలాగే ఈ వంకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. వంకాయ ముక్కలు కూడా వేసానండి. లైట్గా ఉప్పు వేయాలండి. ఉప్పు వేసండి. ఒకసారి ఇలా కలియబెట్టండి. 4 పక్కల కలిసేటట్టుగా తిప్పాలండి. తిప్పిన తర్వాత సిమ్లో పెట్టేసి చక్కగా మూత పెడితే ఉడుకుతుందండి. లాస్ట్లో కొంచెం కారం వేసుకుని దించేయటమేనండి. అలాగే కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నానండి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు 2 పచ్చిమిరపకాయలు అండి, పచ్చివి వేయాలి. ఉప్పు, పసుపు, కొత్తిమీర, చింతపండు అండి వేడి నీళ్ళల్లో నానబెట్టానండి. వేడి నీళ్ళల్లో నానబెడితే పచ్చడి 2 రోజులైనా పాడవదు. అలాగే మిరపకాయలును, తిరగమూత గింజలండి, ఆవాలు, శనగపప్పు, చాయపప్పు, జీలకర్ర, మెంతులు, ఇదిగోండి ఇంగువ డబ్బా. ఈ మిరపకాయలు సరిపోతాయండి పచ్చడికి. వేయిస్తున్నానండి, పోపు వేయిస్తున్నా. ఈ పోపు కూడా చక్కగా ఎర్రగా వేగాలండి. పచ్చడికి వేగాలి. ఎర్రగా వేగితేనండి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇదివరకండి మా వాళ్ళు కొంచెం చిటికుడు బెల్లం వేసేవాళ్ళండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేస్తే వేయకూడదండి, బాగుండదు. ఉత్తి ఎండుమిరపకాయలతో అయితే బాగుంటుందండి. ఇలా వేయించుకోవాలండి. చక్కగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది. ఇవిగోండి వేగినాయి. కొంచెం ఇంగువ వేయాలండి. ఇంగువ వేసాకండి ఎండుమిరపకాయలు వేయాలి. ముక్కలు చేసుకుని వేయిస్తేనండి చక్కగా వేగుతాయండి. అదే కాయలుగా వేయించామనుకోండి
సరిగ్గా వేగవు, మాడిపోతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.